గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకి సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో మనము ఆఫ్టర్నూన్ ఇంకా కూల్ డ్రింక్స్ అవంతా మనము అంగలో కొనుక్కొని తాగుతూ ఉంటాము. సో దాని బదులు మనము ఇంట్లోనే సింపుల్గా ఒక పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకునేచ్చు గాయ్స్. సో దీనికి ఎక్కువ ఐటమ్స్ కూడా మనం ఏం కొనాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఉన్న రాగులతోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ పౌడర్ని. సో ఈ పౌడర్ మనం డైలీ సమ్మర్ సీజన్లోనే కాదు, సో మనం ఎప్పుడు ఆఫ్టర్నూన్ కలుపుకొని మనము ఈ పౌడర్ జ్యూస్ లెక్క తాగితే మనకి హెల్త్కి చాలా మంచిది. సమ్మర్ సీజనే అనే కాదు, సో ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ సో మనకి చాలా హెల్త్కి మంచిది గైస్. అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే ఇంకా మనకి మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది గైస్. సో ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తాగితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా ఎలా. సో ప్రాసెస్ కూడా చాలా కమ్మీ. ఫస్ట్ వచ్చేసి ఇలా బౌల్ ఒకటి తీసుకునేసి నేను సాల్ట్ అయితే తీసుకుంటున్నా. ఫస్ట్ ఇలా సాల్ట్ అయితే ఒక బౌల్లో తీసుకునేసి మనము రాగుల్ని మీరు ఫస్టే అంతా మలుచుకొని నీట్గా తీసుకొని పెట్టుకునేసేయండి. సో చూడండి, నేను అంతా నీట్గా మలిచేసి ఇలా అయితే ఇన్ని రాగులు తీసుకుంటున్నా. సో ఇంత క్వాంటిటీకి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నా. సో ఇన్ని రాగుల్ని మనం తీసుకునేసి ఫస్ట్ దీంట్లో ఇప్పుడు మనము సాల్ట్ తీసుకున్నాం కదా. సో రాగుల్ని సాల్ట్ని రెండు వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. సో చేతిలో ఇలా అంతా సాల్ట్ అండ్ రాగులు అంతా మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసేయండి. ఇలా బాగా అంతా మనం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని వేసేసి మనము బాగా కలుపుకోవాలి. సో వాటర్ వేసేసిన తర్వాత బాగా మనకి రాగుల్లో పైన అనేది పొట్టు ఉంటుంది కదా, వైట్ కలర్. సో ఆ పొట్టు అనేది వెళ్ళిపోయేంత వరకు వాష్ చేసుకోవాలి. సో ఒక 2 టైమ్స్ కాదు గైస్, ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ అయినా పొట్టు వెళ్ళిపోయేంత వరకు మీరు రాగుల్ని బాగా వాష్ చేసుకోవాలి. సో ఇలా బాగా అంతా కలిపేసి కొంచెమే వాటర్ వేసుకునేసి ఒక 4 టైమ్స్ అయితే వాష్ చేసుకునేసి ఫస్ట్ ఇలా బాగా అంతా వాష్ చేసుకున్న తర్వాత చూడండి, రాగులు అయితే ఇలా మనకు ఉన్నాయి కదా. సో మీరు కొంచెం బ్లాక్ కలర్ కన్నా రాగుల్ని తీసుకోండి. అనేది మంచిగా వస్తుంది. సో బ్లాక్ కలర్ రాగులు తీసుకున్నా ఏం పర్లేదు. సో కొంచెం కలర్గా మీకు పౌడర్ అనేది రావాలంటే కొంచెం రెడ్ కలర్ రాగుల్ని తీసుకోండి. సో ఇంకా ఇలా మనము బాగా రాగుల్ని ఇలా తీసుకునేసాం కదా. సో కడిగేసి వాష్ చేసుకున్నాం కదా. సో ఆ రాగుల్ని ఇప్పుడు మనము ఒక చాప వేసుకొని బాగా ఎండ కాసే టైంలో ఒక కాటన్ క్లాత్ అనేది చాప మీద వేసేసి మనము ఇప్పుడు కడుక్కున్నాం కదా, వాష్ చేసుకున్నాం కదా రాగుల్ని, ఆ రాగుల్ని ఈ కాటన్ క్లాత్ మీద వేసేసేయాలి. సో రాగుల్ని మనము కాటన్ క్లాత్ మీద వేసేసి బాగా ఒక 2 అవర్స్ 2 అవర్స్ ఏం అవసరం ఉండదు గాయస్. సో ఒక ఎండ బాగా కాస్తే ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ మనం ఎండ పెట్టుకుంటే సరిపోతుంది. బాగా వాటర్ అంతా వెళ్ళిపోతే చాలు మనకి. ఇలా బాగా మనము రాగుల్ని ఆరిపోసేసేయాలి ఫస్ట్ ఒక కాటన్ క్లాత్ మీద. ఇలా రాగుల్ని అయితే మనం ఇప్పుడు ఆరిపోసేసాం కదా గైస్. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేసి నేను మీకు మళ్ళీ చూపిస్తా. అండ్ 2 అవర్స్ అయితే ఇలా వదిలేసేయండి ఫస్ట్ అయితే. నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ ఒక 2 అవర్స్ తర్వాత రాగులంతా బాగా ఎండిపోయిన తర్వాత చూపిస్తాను. సో చూడండి, మనకి రాగులు అయితే ఇలా బాగా ఎండిపోయాయి. సో ఇప్పుడు ఈ రాగుల్ని చూసారు కదా, ఇలా మనము ఎండి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రాగుల్ని మనము ఇదే బౌల్లోకి తీసుకునేద్దాం. మనకి ఎండ బాగా కాస్తుంది గాయస్. సో ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందంతే. సో ఈ రాగులు ఎండడానికి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. ఒక హాఫ్ అన్ అవర్లో ఇలా బాగా ఎండిపోయాయి. సో ఈ రాగులంతా మనము ఒక గిన్నెలోకి తీసుకునేద్దాం ఇలా. సో ఇలా తీసుకునేసి మనము ఈ రాగుల్ని నెక్స్ట్ ఏం చేయాలి అనేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేసి ఇంట్లోకి వెళ్ళేసి నేను మీకు చూపిస్తాను. చూసారు కదా గైస్. సో మనం ఇప్పుడు రాగుల్ని అయితే ఎండపెట్టుకొని ఇంట్లోకి ఇప్పుడు తీసుకొచ్చాము. సో ఈ రాగుల్ని మనము బాగా ఇప్పుడు లైట్గా వేయించుకోవాలి. లైట్గా అంటే ఎక్కువ కాకుండా అండ్ తక్కువ కాకుండా మీడియంగా వేయించుకోవాలి. రాగుల్ని అయితే చూడండి, ఇలా అయితే మనము ఎండపెట్టుకున్నాం. చూడండి, కలర్ కూడా మంచిగా ఉన్నాయి కదా రాగులు. సో ఇలా ఉండాలి కలర్ కూడా మంచిగా. సో ఇలాంటి రాగుల్ని మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి రాగుల్ని వేయించుకునేద్దాం. సో ఇప్పుడు ఈ రాగుల్ని మనం ప్యాన్లోకి వేసేసి బాగా వేయించుకోవాలి లైట్గా. ఇలా వేయించుకునేస్తే మనకి గ్రైండ్ చేసుకునేస్తే ఈ రాగుల్ని మనకి పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో
చాలా కమ్మీ కదా గైస్. సో, ప్రాసెస్ కూడా మనం ఏం చేసుకున్నాం, రాగులని వాష్ చేసుకున్నాం, ఎండలోకి వేసుకున్నాం, ఆ రాగులని తీసుకొచ్చి గ్రైండ్ చేసుకుంటున్నాం. ఇంత సింపుల్ ప్రాసెస్ మనము. సో, ఒక 2 మంత్స్ అయినా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు జ్యూస్‌ని మనం ఇంట్లో ఇలా చేసుకుంటే. ఇప్పుడు నేను మీకు చూపించిన క్వాంటిటీ ఒక 2 మంత్స్, 3 మంత్స్ అయినా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు గైస్. సో, ఇలా మీరు ఇంట్లోనే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకొని తాగండి. సమ్మర్ సీజన్‌లో ఎక్కువ కూల్ డ్రింక్‌లు అవన్నీ తెచ్చుకొని తాగడం కన్నా చాలా హెల్తీ ఉంటది మనకి. ఇలా జ్యూస్‌ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగితే ఇప్పుడు ఇలా వేయించుకునేసిన తర్వాత రాగులని మనము ఇలా మిక్సీ జార్‌లోకి వేసేసి మనము గ్రైండ్ చేసుకోవాలి. మీరు మీకు దగ్గరలో ఉంటే మిషన్‌కి ఇచ్చేసేయండి. మనకి పౌడర్ అనేది ఇంకా బాగా సాఫ్ట్‌గా వస్తుంది. గ్రైండర్ చే మనము మిక్సీలో వేయడం కంటే మనము మిషన్‌కి ఇచ్చేస్తే పౌడర్ అనేది ఇంకా బాగా సాఫ్ట్‌గా వస్తుంది. ఇలా మనము అంతా ఇప్పుడు మనం చేసుకున్న రాగులనంతా ఇలా మనము గ్రైండ్ చేసుకునేద్దాం. ఫైనల్‌గా మీకు పౌడర్ ఎలా ప్రిపేర్ అయితుందో అనేది చూపిస్తా. మీరు ఇలా మిక్సీకి వేసుకోవడం కన్నా మీరు మిషన్‌కి ఇచ్చేస్తే సాఫ్ట్‌గా అయితుంది పిండి. మనము మిషన్‌లో అంత సాఫ్ట్‌గా రాదు మనము గ్రైండ్ చేసుకుంటే. ఇలా అంతా మనము బాగా గ్రైండ్ చేసుకునేస్తే చూడండి ఈ పౌడర్‌ని మనము బాగా, బాగా జల్లెడ పట్టుకొనేసేయండి. ఇప్పుడు ఈ పౌడర్‌నంతా, ఈ పౌడర్‌నంతా బాగా జిల్లెడ పట్టేస్తాం కదా! మళ్ళీ మిగులుతది కదా పౌడర్ అనేది. ఆ పౌడర్‌ని మళ్ళీ గ్రైండ్ చేసుకునేసేయండి. మళ్ళీ ఆ పౌడర్ కూడా బాగా పౌడర్ అయిపోతది. ఇలా అంతా బాగా ఇలా జల్లెడ పట్టుకొనేసిన తర్వాత మనము ఈ పౌడర్‌ని ఎలా జ్యూస్ ప్రిపేర్ చేయాలి అనేసి నేను చూపిస్తా. ఇలా పౌడర్ చూసారు కదా! ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో. ఒక 2 మంత్స్ అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు జ్యూస్‌ని. ఇప్పుడు మనం జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో అనేసి చూపిస్తా మీకు. అండ్ ఇప్పుడు జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ అయితే తీసుకునేసేయండి. బౌల్ తీసుకునేసి షుగర్ అయితే ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకునేసేయండి. మీరు షుగర్ బదులు సాల్ట్ కూడా తీసుకోవచ్చు గాయ్స్. షుగర్ తాగలేదు అనుకునే వాళ్ళకి సాల్ట్ కూడా వేసుకొని చే చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనం పౌడర్‌ని చేసుకున్నాం కదా! ఆ పౌడర్‌ని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకునేసి, వాటర్ వేసుకునేసి మిక్స్ చేస్తే మనకి ప్రిపేర్ అయిపోతుంది. మీరు చిక్కగా కావాలంటే ఒక 4 టేబుల్ స్పూన్ ఏసుకోండి. పల్చగా కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఏసుకోండి. మీ ఇష్టం. మీకెలా కావాల్సింటే అలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా షుగర్ అంతా మనకి బాగా కరిగిపోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకునేస్తే మనకి జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది సింపుల్‌గా. టేస్ట్ కూడా చాలా బావుంటది గైస్. నిజంగా చెప్తున్నా. మనకి ఎండ టైంలో తాగితే మనకి చల్లగా ఉంటది. మనకి మళ్ళీ తాగాలి అని కూడా అనిపిస్తది. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయ్స్. బాయ్ బాయ్.